నారా చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎంగా మారిన తర్వాత అద్భుతమైనటువంటి పరిపాలనని మొదలుపెట్టినటువంటి సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గత రాజకీయానికి సంబంధించి వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన అవకతవకలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్ రంగంలోని సంక్షోభం ఇలా 3 శ్వేతపత్రాలు విడుదల చేశారు చంద్రబాబు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. భారీగా భూదందా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గృహ నిర్మాణం పేరిట పెద్ద ఎత్తున భూములు సమీకరించారు. నిరుపేదలకి సెంటున్నర స్థలం చొప్పున కేటాయింపులు చేశారు. అయితే ఊరి చివర్లో పనికిరాని స్థలాల్ని అధిక ధరకు చెల్లించి కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయి. ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ భూ ఆక్రమణలు, కబ్జాల పర్వం నడిచింది అన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి నాడు చంద్రబాబు నాయుడు 33,000 ఎకరాల భూమిని సమీకరించారు. అమరావతిలో నవనగరాలు నిర్మించాలనేదే చంద్రబాబు ప్లాను. అమరావతిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన జగన్ R5 జోన్ లో దాదాపు 900 ఎకరాలను పేద ఇంటి స్థలాల కోసం కేటాయించారు. వైసీపీ సర్కార్ విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారు. అంతకుముందే వైసీపీ పెద్దలు విశాఖ నగరంపై వాలిపోయారు. పెద్ద ఎత్తున భూదందాకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విజయసాయిరెడ్డి కోసం భోగాపురం ఇన్నర్ రింగ్ రోడ్ నమూనానే మార్చేశారన్న విమర్శలున్నాయి. ఈ దందా సైతం శ్వేతపత్రంలో బయటపడే అవకాశం ఉంది. విశాఖలో ఒక విజయసాయిరెడ్డి కాదు, ఆయన తర్వాత ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా నియమితులైన వైవి సుబ్బారెడ్డి సైతం భారీ భూదోపిడీ చేశారన్న ఆరోపణలున్నాయి. ఉత్తరాంధ్రలో 1000 ఎకరాల భూములు బినామీల పేరిట సొంతం చేసుకున్నారని జనసేన నేతలు ఆరోపణలు చేశారు. కేవలం విశాఖతో పాటు ఉత్తరాంధ్రలోనే 1000 ఎకరాల భూదోపిడీ జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదమైంది. తీవ్ర విమర్శలకు దారితీసింది. వైసీపీ పరాజయానికి కూడా ఇదే కారణంగా మారింది. అటువంటి యాక్ట్ ని రద్దు చేశారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ప్రాధాన్యత అంశంగా భావించి ఆ ఫైల్ పైనే సంతకం చేశారు. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వైసీపీ ఏం ఆశించింది, ఎందుకోసం ఈ యాక్ట్ రూపొందించింది? చంద్రబాబు శ్వేతపత్రం ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. అందుకే ఈ శ్వేతపత్రం కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయనేది మాత్రం అర్థమవుతోంది.